అందరికీ నమస్కారం. ఈరోజు ధనస్సు రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి. మీ ఉన్నతాధికారుల నుండి మంచి గుర్తింపు లభిస్తుంది. మీ పనితీరు వారికి ప్రశంసనీయంగా అనిపిస్తుంది. కొత్త బాధ్యతలను స్వీకరించడానికి ఇది అనుకూలమైన సమయం. వారి మద్దతుతో మీ ప్రాజెక్టులు ముందుకు సాగుతాయి. కానీ కొందరు అధికారులు మీ పట్ల దురభిప్రాయాన్ని పెంచుకునే అవకాశం ఉంది. మీ పనిని తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం కూడా ఉంది. మీ మాటల్లో, చేతల్లో స్పష్టత పాటించండి. మీ వైపు నుండి ఎలాంటి తప్పు జరగకుండా చూసుకోవడం మంచిది. ఆధ్యాత్మిక చింతన ఈరోజు మీకు మానసిక శాంతిని కలిగిస్తుంది. పూజలు, ధ్యానం లేదా పవిత్ర స్థలాలను సందర్శించడం వల్ల మీకు అంతర్గత ప్రశాంతత లభిస్తుంది. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొనడానికి ఇది మంచి రోజు. మీ మనస్సులో మంచి ఆలోచనలు పెరుగుతాయి. అయితే ఆధ్యాత్మిక విషయాలలో అతిగా ఆలోచించి వాస్తవ ప్రపంచానికి దూరంగా ఉండకుండా జాగ్రత్తపడాలి. సమతుల్యత చాలా ముఖ్యం. మీ అంతరాత్మను శుద్ధి చేసుకోవడానికి ప్రయత్నించండి. దైవ భక్తితో కూడిన పనులు మీకు మంచి కర్మను తెస్తాయి. ఈరోజు ఈ రాశివారికి ఆనందం వెల్లివిరుస్తుంది. చిన్న చిన్న విషయాలలో కూడా మీరు సంతోషాన్ని కనుగొంటారు. ప్రియమైన వారితో గడిపిన సమయం, హాబీలను పెంపొందించడం ద్వారా మీరు మానసిక ఉల్లాసాన్ని పొందుతారు. మీ చుట్టూ ఉన్న సానుకూల వాతావరణం, సన్నిహితుల చిరునవ్వులు మీకు ఆనందాన్ని ఇస్తాయి. గత సంఘటనలు లేదా భవిష్యత్తు గురించి అతిగా ఆలోచించడం వల్ల ప్రస్తుత ఆనందాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. అనవసరమైన ఆందోళనలు మీ మనశ్శాంతిని దెబ్బతీస్తాయి. ఇతరులతో మీ సంతోషాన్ని పోల్చుకోవడం వల్ల అసంతృప్తి ఏర్పడవచ్చు. ఎదుటివారి మాటలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా ఉండటం మీకు శ్రేయస్కరం. ఆఫీసులో ఈరోజు మీరు చురుకుగా ఉంటారు. మీ పనులను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. మీ సహోద్యోగులతో కలిసి పనిచేయడం మీకు ఉత్సాహాన్ని ఇస్తుంది. కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన చర్చలు జరిగే అవకాశం ఉంది. వాటిలో మీరు కీలక పాత్ర పోషిస్తారు. అయితే పని ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా గడువు తేదీలు దగ్గర పడటం వల్ల కొంత ఆందోళన కలగవచ్చు. మీ పనులను ప్రణాళికాబద్ధంగా చేసుకుంటే ఈ ఒత్తిడిని అధిగమించవచ్చు. ఈరోజు మీ ఆరోగ్యం పట్ల మీరు మరింత శ్రద్ధ వహిస్తారు. ఇది మంచి పరిణామం. వ్యాయామం, సరైన ఆహారం తీసుకోవడం ద్వారా మీ శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ శక్తి స్థాయిలు మెరుగ్గా ఉంటాయి. మీరు రోజంతా ఉత్సాహంగా ఉంటారు. కొత్త ఆరోగ్య అలవాట్లని ప్రారంభించడానికి ఇది సరైన సమయం. అయితే చిన్నపాటి ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా కడుపు సంబంధిత సమస్యలు లేదా అలర్జీలు మిమ్మల్ని కొద్దిగా ఇబ్బంది పెట్టవచ్చు. కాబట్టి బయటి ఆహారాన్ని తీసుకోవడంలో జాగ్రత్తగా ఉండాలి. తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం. కొన్నిసార్లు మానసిక ఒత్తిడి వల్ల కూడా ఆరోగ్యం క్షీణించవచ్చు. ఆర్థికంగా ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఆదాయ మార్గాలు మెరుగైనప్పటికీ అనవసరమైన ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఊహించని ఖర్చులు మీ బడ్జెట్ను దెబ్బతీయవచ్చు. కాబట్టి ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడం చాలా ముఖ్యం. ఈరోజు మీరు చేపట్టే కార్యక్రమాలు విజయవంతమవుతాయి. అనుకున్న పనులను అనుకున్నట్లుగా పూర్తి చేయగలుగుతారు. శుభకార్యాలలో పాల్గొనే అవకాశం కూడా ఉంది. కుటుంబ సభ్యులతో అనుబంధాలు బలంగా ఉంటాయి. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ఒకరికొకరు సహకరించుకుంటూ ప్రశాంతంగా గడపడానికి ప్రయత్నించండి. క్రీడాకారులకు ఈరోజు మంచి విజయం లభిస్తుంది. మీరు పడిన శ్రమకు గుర్తింపు లభించి ముఖ్యమైన పోటీలలో రాణిస్తారు. కొత్త శిక్షణ కార్యక్రమాలలో చేరడానికి ఇది మంచి సమయం. కానీ శారీరక శ్రమ ఎక్కువగా చేయడం వల్ల చిన్నపాటి కండరాల నొప్పి లేదా గాయాలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి విశ్రాంతి తీసుకోవడం అవసరం. ఈరోజు మీరు అనవసర గొడవలటు దూరంగా ఉండటం మంచిది. చిన్న చిన్న విషయాల వల్ల పెద్ద వివాదాలు తలెత్తే అవకాశముంది. మీ మాటలను జాగ్రత్తగా ఎంచుకోండి. ఇతరులను కించపరిచే విధంగా మాట్లాడవద్దు. నిజం చెప్పినా కూడా కొందరు మిమ్మల్ని అపార్థం చేసుకోవచ్చు. ఇది మానసిక వేదనకు కారణమవుతుంది. మీకు కోపం వచ్చినప్పుడు ఒక నిమిషం మౌనంగా ఉండటానికి ప్రయత్నించండి. శాంతియుతంగా సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. అనవసర వాదనల వల్ల శక్తి వృధా అవుతుంది.
అన్ని విషయాలలో జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం. ముఖ్యంగా ప్రయాణాలలో, ఆర్థిక లావాదేవీలలో అప్రమత్తంగా ఉండాలి. తెలియని ప్రదేశాలకు వెళ్లినప్పుడు మరింత జాగ్రత్త అవసరం. మీ వస్తువుల పట్ల శ్రద్ధ వహించండి. మీరు నిర్లక్ష్యంగా ఉండటం వల్ల చిన్నపాటి ప్రమాదాలు లేదా నష్టాలు జరిగే అవకాశం ఉంది. కొత్త వ్యక్తులను గుడ్డిగా నమ్మవద్దు. వాహనాలు నడిపేటప్పుడు నిబంధనలు పాటించండి. ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ వహించాలి. కొన్నిసార్లు తెలియక చేసే చిన్నపాటి తప్పులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. అలాంటి సందర్భాల్లో నిజాయితీగా క్షమాపణ కోరి వాటిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి. గత తప్పులను మనసులో పెట్టుకుని బాధపడటం వల్ల ప్రయోజనం ఉండదు. దాంపత్య జీవితం జీవిత భాగస్వామితో అనుబంధం, కలిసి జీవించే పవిత్ర బంధం. ఈరోజు మీ వైవాహిక జీవితంలో మరింత మాధుర్యం నెలకొంటుంది. జీవిత భాగస్వామితో సఖ్యత, అవగాహన పెరుగుతాయి. చిన్న చిన్న అపార్థాలున్నా వాటిని అధిగమించి ఒకరికొకరు మద్దతుగా నిలుస్తారు. మీ బంధం మరింత దృఢపడటానికి ప్రేమపూర్వక సంభాషణలు ఎంతో అవసరం. శ్రీరామచంద్రుడి ఆశీస్సులతో మీ దాంపత్య జీవితం ఆనందంగా సాగుతుంది. ఈరోజు మీకు ధైర్యం పెరుగుతుంది. కొత్త సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు. భయాలను అధిగమించి మీ లక్ష్యాల వైపు ధైర్యంగా అడుగులు వేస్తారు. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇది ఇతరులకు కూడా స్ఫూర్తినిస్తుంది. కఠినమైన పరిస్థితులను ఎదుర్కొనే శక్తి మీకు లభిస్తుంది. కొన్నిసార్లు అనవసరమైన దూకుడు లేదా అతి విశ్వాసం వల్ల మీరు ప్రమాదకరమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. మీ ధైర్యాన్ని తెలివిగా ఉపయోగించుకోవాలి. మంచి చెడులను బేరీజు వేసుకోవాలి. ధైర్యమంటే నిర్లక్ష్యం కాదు, జాగ్రత్తతో కూడిన సాహసం. మీపై మీకు నమ్మకం పెరుగుతుంది. మీ సామర్థ్యాలపై మీకు విశ్వాసం కలుగుతుంది. ఈ నమ్మకమే మిమ్మల్ని విజయపథంలో నడిపిస్తుంది. ఇతరుల మాటలను పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుపోతారు. పరిశ్రమలకు సంబంధించిన పనులలో ఈరోజు మీకు మంచి పురోగతి కనిపిస్తుంది. మీ కృషి ఫలించి లాభాలు పొందుతారు. ప్రేమ సంబంధాల్లో ఈరోజు మీ బంధం మరింత బలపడుతుంది. ఒకరికొకరు ఇచ్చే గౌరవం, ప్రేమ మీ సంబంధాన్ని మరింత అందంగా మారుస్తాయి. మీ భావాలను వ్యక్తపరచడానికి ఇది మంచి సమయం. ఈరోజు మీకు అంతర్గత ప్రేరణ లభిస్తుంది. మీ లక్ష్యాలను సాధించడానికి ఒక కొత్త ఉత్సాహం లభిస్తుంది. ఇతరులకు కూడా మీరు ప్రేరణగా నిలుస్తారు. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కొన్నిసార్లు నిరాశపరిచే సంఘటనలు మీ ప్రేరణను తగ్గించవచ్చు. అప్పుడు మీపై మీరు నమ్మకం ఉంచుకోండి. మంచి పుస్తకాలు చదవడం లేదా స్ఫూర్తిదాయకమైన వ్యక్తులతో మాట్లాడటం మీకు సహాయపడుతుంది. ప్రేరణ మీకు విజయం వైపు నడిపిస్తుంది. ఈరోజు మీరు ముఖ్యమైన సమావేశాలలో పాల్గొంటారు. మీ అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి మంచి అవకాశం లభిస్తుంది. మీ సూచనలు అందరూ ఆమోదిస్తారు. చర్చలలో మీరు విజయం సాధిస్తారు. అది మీకు గుర్తింపును తెస్తుంది. కొన్ని సమావేశాలలో మీరు చెప్పదలుచుకున్న విషయాలను స్పష్టంగా వ్యక్తపరచలేకపోవచ్చు. దానికి తగిన సన్నద్ధత అవసరం. ఈరోజు విద్యార్థులకు చక్కటి అవకాశాలు రాబోతున్నాయి. కొత్త విషయాలు నేర్చుకోవటానికి, వాటిని ఆకలింపు చేసుకోవటానికి మీ మనసు చాలా చురుకుగా ఉంటుంది. మీ సృజనాత్మకతకు పదును పెట్టి ప్రాజెక్టులలో అద్భుతమైన ఆలోచనలను ప్రదర్శించగలుగుతారు. అయితే కొన్నిసార్లు చిన్న చిన్న ఏకాగ్రతా లోపాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. ముఖ్యంగా మీరు ఏదైనా ముఖ్యమైన పనిలో ఉన్నప్పుడు. కాబట్టి సకాలంలో వాటిని గుర్తించి వాటిని అధిగమించడానికి ప్రయత్నించాలి. మీరు మీ గురువుల నుండి మంచి ప్రోత్సాహాన్ని పొందుతారు. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఇది మంచి సమయం. మీరు ఊహించని విజయాన్ని సాధించే అవకాశాలు ఉన్నాయి. మీ వ్యవహారిక నైపుణ్యాలు ఈరోజు మెరుగుపడతాయి. మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. సంక్లిష్ట సమస్యలను కూడా సులభంగా పరిష్కరిస్తారు. కొన్నిసార్లు మీ మాటలు అపార్థం చేసుకునే అవకాశం ఉంది. లేకపోతే మీరు చెప్పాలనుకున్నది సరిగ్గా వ్యక్తపరచలేకపోవచ్చు. స్పష్టంగా, సంక్షిప్తంగా మీ అభిప్రాయాలను తెలియజేయండి. సంస్కృతి, సంప్రదాయాలకు సంబంధించిన విషయాలపై మీకు ఆసక్తి పెరుగుతుంది. పాత ఆచారాలను గౌరవించడం మీకు ఆనందాన్నిస్తుంది. సామాజికంగా ఈరోజు మీకు మంచి గౌరవం లభిస్తుంది.
మీరు పాల్గొనే కార్యక్రమాలలో మీ అభిప్రాయాలకు విలువ ఉంటుంది. మీ మాటలకు, మీ వ్యక్తిత్వానికి ప్రశంసలు లభిస్తాయి. సమాజంలో మీ స్థానం మరింత పెరుగుతుంది. పాత స్నేహితులు లేదా పరిచయస్తులు మిమ్మల్ని మెచ్చుకుంటారు. అయితే కొందరు వ్యక్తులు మీపై అపోహలు పెంచుకోవచ్చు లేదా మీ ప్రతిష్టకు భంగం కలిగించడానికి ప్రయత్నించవచ్చు. ముఖ్యంగా మీ వ్యక్తిగత విషయాలపై పుకార్లు వ్యాపించే అవకాశం ఉంది. అలాంటి వాటిని పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుపోవడం మంచిది. మీ సృజనాత్మకత ఈరోజు అద్భుతంగా వెలికివస్తుంది. కొత్త ఆలోచనలు, కళాత్మక వ్యక్తీకరణలకు ఇది మంచి సమయం. మీ సృజనాత్మకత మీకు గుర్తింపును తెస్తుంది. మీ స్నేహితుల నుండి మీకు సహాయ సహకారాలు లభించే అవకాశం ఉంది. వారు మీకు అండగా నిలుస్తూ మీ లక్ష్యాలను చేరుకోవడంలో తోడ్పడతారు. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 6. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి ఊదా రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.